ఈ ఎవాపరు ఎండ్ యూజర్స్ దగ్గర అడుగుతాడు ఎన్ని రిపోర్ట్స్ కావాలి ఈ జిఎం మోటార్స్లో. దాన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. 100% నేను ఇచ్చిన టేబుల్స్లోనే మీకు మ్యాచ్ అవుతాయండి. ఎలా స్టార్ట్ చేయాలి? ఎఫ్ఎస్టి గుర్తుంచుకొని జాగ్రత్త చేయాలి. ఇది కంపల్సరీ, ఎక్కడ దొరకదో ఎక్కడ చెప్పకూడదండి. ఎఫ్ఎస్టి తయారు చేయడం అనేది డెఫినెట్లీ మీకు ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు చేసుకోగలరు. సో ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో టేబుల్స్ని ఐడెంటిఫై చేయడం, అదే ఛాలెంజింగ్. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, మనం బిజినెస్ ప్రాసెస్ డైలీ డిస్కస్ చేస్తున్నామండి. సో రోజు యాజ్ ఎ ఇంప్లిమెంటర్గా, యాజ్ ఎ రోల్అవుట్ ఇంప్లిమెంటర్గా, డేటా మైగ్రేట్గా, సపోర్ట్ ప్రాజెక్ట్స్లో జాబ్ చేస్తున్నప్పుడు మనకి ఎవాపర్ అని ఒక టెక్నికల్ పర్సన్ జనరల్గా చాలా ప్రాసెస్ల్లో మనల్ని కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతాడండి. ఎవాపర్ బేసికల్లీ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ ఎలా చేస్తామో ఎవాపర్ కూడా చేస్తూ ఉంటుందండి. అందుకే ప్రతి ప్రాజెక్ట్లో ఒక ఎంఎం కన్సల్టెంట్ కానీ, ఒక ఎఫ్ఐ కానీ, లేదా ఇద్దరు ఎంఎం ఇద్దరు ఎఫ్ఐ ఉన్నప్పుడు ఎవాపర్స్ 4 to 5 మెంబర్స్ ఉంటారండి ప్రతి ప్రాజెక్ట్లో. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఎక్కువ ఉంటుందండి. అన్ని మాడ్యూల్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ని వాళ్ళు తీసుకోవాలి. వేరే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మనం ఫంక్షనల్ కన్సల్ట్ మనం తీసుకుంటాం కదా, వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకు కూడా ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది. రిపోర్ట్స్ రిలేటెడ్ బిజినెస్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుందండి. రిపోర్ట్స్ ప్రతి ప్రాజెక్ట్లో, ప్రతి కంపెనీలో, నాన్ ఎస్ఏపీ ఆర్ ఎస్ఏపీ రిపోర్ట్స్ అన్ని కామన్, క్వైట్ కామన్. రిపోర్ట్స్ లేకుండా ఒక కంపెనీ రన్ చేసుకోలేదు. ఒక పర్చేజ్ రిపోర్ట్ అయినా, ఒక సేల్స్ రిపోర్ట్ అయినా, ఒక నిగో రిపోర్ట్ అయినా, ఒక సేల్స్ ఆర్డర్ రిపోర్ట్ అయినా, ఒక ఫైనాన్స్ రిపోర్ట్ అయినా, జిఎల్ అయినా, ఎసెట్ అయినా, కాస్ట్ అయినా, వాటెవర్. సో ఇలా రిపోర్ట్స్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ సిస్టంలో ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయని ఎవాపర్ని అడుగుతారండి. ఎవాపర్ ఎండ్ యూజర్స్ని అడుగుతారండి, మీ ఎంఎం ఎండ్ యూజర్స్ని. ఎవాపర్స్ మీ ఎంఎంనే కాదు, ఎఫ్ఐ వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. ఎవ్రీ వీక్ మార్నింగ్ మీకు స్లాట్స్ అయిపోతాయి, ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్లాట్ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఫిక్స్ చేసుకుంటారండి స్లాట్ని. వాళ్ళకు కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటారండి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కానీ, రోల్అవుట్లో కానీ ఫస్ట్ మంత్ ఎండ్ కాడ నుంచి ఇది అవసరం ఉంటుందండి మనకి. అందుకే ఇప్పుడు ఈ టాపిక్ని ఇక్కడ నేను చెప్తున్నానండి. దాన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. ఫంక్షనల్ స్పెక్స్ అంటారండి. ఫంక్షనల్ స్పెక్స్. ఈ ఫంక్షనల్ స్పెక్స్ తయారు చేయాలంటే ఇది గూగుల్లో కానీ ఎక్కడ దొరకండి. ఇది ప్రాక్టికల్గా టేబుల్ నాలెడ్జ్, ఫీల్డ్స్ నాలెడ్జ్లో ఉండాలండి. టేబుల్ నాలెడ్జ్, ఫీల్డ్స్ నాలెడ్జ్. ఈ ఫంక్షనల్ స్పెక్ అనేది ఏంటి అసలు, ఎందువల్ల? ఎవాపర్కి టేబుల్స్ గురించి తెలుసు కదా, ఆయనే చేసుకోవచ్చు కదా, మనకెందుకంటే ఫంక్షనల్ కన్సల్టెంట్గా బిజినెస్ కన్ఫిగరేషన్ కానీ, బిజినెస్ ప్రాసెస్ కానీ మీకు వచ్చినంత నాలెడ్జ్ ఎవాపర్కి ఉండదండి. ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ అనేది మీకు ఎంఎంలో ఏం జరుగుతుందో మీరు ఒక నా దగ్గర నేర్చుకున్నాక మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశాక ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే ఒక 10 minutesలో మీరు మొత్తం చెప్పగలరు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత వెండర్ ప్రాసెస్ ఉంటుంది, మెటీరియల్ ప్రాసెస్ ఉంటుంది, పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, చెప్పగలరు ఈజీగా, ఎవరైనా చెప్పగలరు. అలా ఆ ప్రాసెస్ వాళ్ళకి రాదండి ఎవాపర్స్కి. ఆ బిజినెస్ ఫ్లో ప్రాసెస్ అనేది రాక వాళ్ళు మీ నుంచి ఒక డాక్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. దాన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మీ ఎవాపరు ఎండ్ యూజర్స్ దగ్గర అడుగుతాడు ఎన్ని రిపోర్ట్స్ కావాలి ఈ జిఎం మోటార్స్లో. ఒక 10 కావాలి. మా కరెంట్ సిస్టంలో 10 రిపోర్ట్స్ ఉన్నాయి, మాకు ఆ 10 రిపోర్ట్స్ కూడా ఎస్ఐపీలో పాసిబిలిటీ ఉంటుందని అడుగుతుంది. అయితే ముందు ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసి మీకు ఫార్వర్డ్ చేయండి, మీకు చెక్ చేస్తామని అడుగుతారు. ఎక్సెల్ షీట్లో ఫార్వర్డ్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు మెన్షన్ చేసి. అప్పుడు ఎవాపర్ ఏం చేస్తారంటే ప్రతి సర్వర్, డెవలప్ కానీ, క్వాలిటీ కానీ, ప్రొడక్షన్ కానీ, ఏ ఎస్ఐపి సర్వర్లైనా స్టాండర్డ్ కంపెనీ కోడ్ 1710 హనా అండ్ ఈసీసీ 1000 కంపెనీ కోడ్, అలాగే హనా సిస్టంలో 1010 కంపెనీ కోడ్తో స్టాండర్డ్ మాడ్యూల్, ఆల్ మాడ్యూల్స్ కన్ఫిగరేషన్ ఉంటుంది, ఆల్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇచ్చిన మీ ఎండ్ యూజర్స్ ఇచ్చిన 10 రిపోర్ట్స్ ఇక్కడ చెక్ చేస్తారు ఎవాపర్. 10 ఉండవండి, డెఫినెట్లీ ఉండవు. బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్లో ఫైనాన్షియల్ రిపోర్ట్లు ఎక్కడ కూడా పెద్దగా చేంజ్ అవ్వండి. అందుకే ఏ సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళినా మీరు చెక్ చేసుకోండి, ఈజీ యాక్సెస్ స్క్రీన్ జెడ్తో నిండిపోయి ఉంటుందండి. జెడ్ స్క్రీన్తో ఉంటుంది, జెడ్ ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయండి. అన్నీ డెవలప్ చేసుకున్నారు, కస్టమ్ చేసుకున్నారు, కానీ ఫైనాన్స్ మాత్రం జెడ్ ఎక్కువ ఉండవు. ఎందుకంటే బెస్ట్ ప్రాక్టీస్ నార్మల్గా బెస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్
యుఎస్ గ్యాప్ అనాలిసిస్, యూరోప్ గ్యాప్ అనాలిసిస్, మిడిల్ ఈస్ట్, ఎక్కడైనా సరే రిపోర్టింగ్స్ నేచర్లో చేంజ్ ఉండదండి ఫైనాన్స్. అందుకు జెడ్ రిపోర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ఫైనాన్స్లో. మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్, ఈ ఇండస్ట్రీస్లో ఎస్డి, ఎంఎం, పీపీపీఎంలో అన్ని జడ్డే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ కరెంట్ రిపోర్ట్స్ డెఫినెట్లీ ఎస్ఐపిలో మ్యాచ్ కావు. అప్పుడు ఎవాపర్ ఏ రిపోర్ట్స్ లేవు అనేది ఐడెంటిఫై చేస్తాడు. 10 రిపోర్ట్స్లో ఒక 4 ఉన్నాయి, 6 లేవు. ఈ 6 ఈ రిపోర్ట్స్ లేవు, మీ నుంచి మాకు డాక్యుమెంట్స్ కావాలి, 6 డాక్యుమెంట్స్ కావాలని అడుగుతారు. దాన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఫస్ట్ ఒక పర్చేజ్ రిపోర్ట్, దానికి ఏ టేబుల్ కావాలి, ఏ ఫీల్డ్ సూట్ అవుతుంది, మనం బేస్ చేసుకుని ఒక ఎక్సెల్ షీట్లో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఎవాపర్కి ఫార్వర్డ్ చేస్తారు ఫంక్షనల్ కన్సల్టెంట్గా. అది సెకండ్ మంత్ నుంచి బిఫోర్ సైన్ ఆఫ్ ద బిజినెస్ బ్లూ ప్రింట్ మధ్యలో చేసుకోవాలి. మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకుంటారు. either ఇంప్లిమెంట్ అయితే 1 year, రోల్అవుట్ అయితే 3 months, 6 months. మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకుంటారు. ఆఫ్టర్నూన్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేసి కొన్ని రోజుల తర్వాత హాఫ్ అన్ అవర్లో చేసేస్తారు మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో తర్వాత ఇంకా మీకు బిజినెస్ బ్లూ ప్రింట్ టైం ఉంటుంది, ఒక 1 hour స్లాట్ దీనికి కేటాయించాలండి. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్లో మీరు మొత్తం ఫంక్షనల్ స్పెక్స్ రెడీ చేసి ఎవాపర్కి ఇచ్చేయాలండి. అలా ఈ ఫంక్షనల్ స్పెక్ ఎలా ఉంటుంది, సపోజ్ ఇదండి. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఫర్ SAP MM, సపోజ్ వన్ మెటీరియల్ రిపోర్ట్ అనుకుంటున్నాం. మెటీరియల్ రిపోర్ట్ కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నార్మల్గా మారా అనే టేబుల్. సమ్ టైమ్స్ ఒక రిపోర్టు ఒక టేబుల్లో కూడా ఫిట్ కాకపోవచ్చు, 2 టేబుల్స్లో ఉండొచ్చు ఆ టేబుల్స్. అందుకే మీకు నేను టేబుల్స్ ఫార్వర్డ్ చేశానండి. మీరు చూసారో చూడలేదో కానీ నేను ఆల్రెడీ టేబుల్స్ ఇచ్చానండి. ఆ టేబుల్స్ మీరు డెస్క్టాప్ మీద పెట్టుకుంటారండి. ఇక్కడ 100% నేను ఇచ్చిన టేబుల్స్లోనే మీకు మ్యాచ్ అవుతాయండి. SAP MM HANA డాక్యుమెంట్ ఫోల్డర్లో ఉంటాయండి టేబుల్స్. ఇక్కడ బేసిక్ థియరీ ఆఫ్ SAP MM, FISD బ్లూ ప్రింట్స్, ఇది సెకండ్ బ్లూ ప్రింట్ అండి. అది FISD ఇంపార్టెంట్ టేబుల్స్, ఇంపార్టెంట్ టేబుల్స్. చూసారా, ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవన్నీ కూడా మీరు డెస్క్టాప్ మీద పెట్టుకుంటారండి. FSDకి ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా ప్రాజెక్టుల్లో తీసుకున్న FSDలు తయారు చేసిన కన్సల్టెంట్లు ప్రిపేర్ చేసిన టేబుల్ షీట్ అండి. ఇది ప్రాజెక్ట్లో ఒక 7 ప్రాజెక్టులో మేము ఇన్సర్ట్ చేసి తెచ్చిన టేబుల్స్ అండి. ఇవన్నీ ఎక్కడైనా ఉపయోగపడతాయి. డెస్క్టాప్ మీద పెట్టుకుంటారు. ఎవాపర్ మీకు 6 రిపోర్ట్లు కావాలన్నాడు. 6 రిపోర్ట్లు మార్నింగ్ మీ వర్క్ మీరే చేసుకుంటారు. ఏ వర్క్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు 8 hours జాబ్. మార్నింగ్ 9 to 12 o'clock రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, మీరు బిజీలో ఉంటారు. ఫైన్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ పంపించేసి 3 o'clock నుంచి ఇంకా 5:30, 6 o'clock వరకు మీకు టైం ఉంటుంది. నార్మల్గా బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటుంటారు. 1 hour దీనికి కేటాయించాలి. సో సెకండ్ మంత్ ఫస్ట్ నుంచి దీని మీద కూర్చోవాలండి. మీరు ఈ టేబుల్స్ ఏ రిపోర్ట్ కావాలి, ఏ టేబుల్స్ సూట్ అవుతాయి. కొన్నిసార్లు జాయింట్ టేబుల్స్ కూడా తీసుకోవాలి, అంటే 2 టేబుల్స్ తీసుకోవాలి. సో ఇలా టేబుల్స్ డెస్క్టాప్ మీద పెట్టుకుంటారు. మెటీరియల్ రిపోర్ట్ అవ్వచ్చు, పర్చేసింగ్ ఏదైనా మీకు 100% మోర్ దెన్ ఎనఫ్ దిస్ టేబుల్స్. ఇది డెస్క్టాప్ మీద పెట్టుకోండి. ఫైన్. ఇది డెస్క్టాప్ మీద పెట్టుకున్నాక సేవ్ చేస్తానండి. ఇది ఆల్రెడీ మీకు డాక్యుమెంట్లు ఇచ్చినంత డెస్క్టాప్ మీటింగ్ మీద ఫంక్షన్స్ పెట్టి ఓపెన్ చేస్తాను. ఇక్కడ మెటీరియల్ రిపోర్ట్. టేబుల్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటండి ఏమండి? టేబుల్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటండి? SE11, SE16. ఓకే, టేబుల్ ట్రాన్సాక్షన్ కూడా నేను డిస్కస్ చేస్తానండి. టేబుల్ ట్రాన్సాక్షన్ కూడా SE11. ఇప్పుడు ఒక మెటీరియల్ రిపోర్ట్ కావాలి, ఎలా స్టార్ట్ చేయాలి? FSD గుర్తుంచుకొని జాగ్రత్త చేయాలి. ఇది కంపల్సరీ, ఎక్కడ దొరకదో ఎక్కడ చెప్పకూడదండి. FSD తయారు చేయడం అనేది డెఫినెట్లీ మీకు ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు చేసుకోగలరు.
టేబుల్స్ని ఐడెంటిఫై చేయడం అదొక ఛాలెంజింగ్ అండి. కంపల్సరీ మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇప్పుడు ఎఫ్ఎస్డికి రిపోర్ట్స్ లేని రిపోర్ట్స్ ఏంటో ఇచ్చేమనాలి ముందు ఆ పేపర్ని తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటారు డెస్క్టాప్ మీద. మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా దీనికి ఏ టేబుల్ సూట్ అవుతాయో చూసుకోవాలి. సో మారా ఒక మెటీరియల్ టేబుల్ అనుకోండి, మారా అనే టేబుల్ ఉంటుంది. ప్రతి టేబుల్ అండర్లో మోర్ దాన్ 200-300+ ఫీల్డ్స్ ఉంటాయండి. టేబుల్ అండర్ ఫీల్డ్స్ మనం కన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఈ కన్ఫిగరేషన్ అంతా దేంట్లో సేవ్ అవుతుందండి మేడం? మనం కన్ఫిగరేషన్ చేస్తున్నాం డైలీ. కన్ఫిగరేషన్ అంతా దేంట్లో సేవ్ అవుతుందండి? టేబుల్స్ అండ్ ఫీల్డ్స్ అండి, ఆబ్జెక్ట్ లెవెల్లో. సో ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి, న్యూ జే విండో. SC10లోకి వెళ్తున్నానండి. SC10లోకి వెళ్తున్నానండి. మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లు అన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి SC10లో. ఇది మీకు ఏ ప్రాజెక్ట్లో అయినా ఉపయోగపడుతుంది. ఓకే, సో SC11 ఇప్పుడు టేబుల్ మారాన్ని తీస్తాను. ఒక మెటీరియల్ రిపోర్ట్ కావాలి మారేస్తాను. మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ రిపోర్ట్ అక్కడే టేబుల్ లిస్ట్ ఉంది కదండి, ఎక్సెల్ షీట్ మన MS వర్డ్తో ఉంది కదండి. ఇప్పుడు మారా ఒక మెటీరియల్ రిపోర్ట్ కావాలని క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసి డిస్ప్లే. ఈ యొక్క టేబుల్లో అండర్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇది SAP వాళ్ళు డెవలప్ చేశారండి, మనమేం డెవలప్ చేయలేదు. ప్రతి మాడ్యూల్కి ఐ థింక్ సో మేబీ మోర్ దాన్ 200-250-200+ టేబుల్స్ ఉంటాయండి ప్రతి మాడ్యూల్లో. సో సమ్ టైమ్స్ టేబుల్ ఫీల్డ్స్ కూడా సిస్టంలో లేకపోవచ్చు. ఈ రిపోర్ట్స్ మ్యాచ్ కానప్పుడు ఎవాపర్ ఏం చేస్తారంటే జెట్ టేబుల్స్ క్రియేట్ చేస్తారండి, కస్టమ్ టేబుల్స్. SC11లో కస్టమ్ టేబుల్స్ అన్నీ ఎవాపర్ చేసుకుంటాడు, మీకు అవసరం లేదు. ఎందుకంటే యువర్ నాట్ టెక్నికల్ గై, యువర్ ఫంక్షనల్ కన్సల్టెంట్ గై. సో టేబుల్స్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎవాపరేట్ చేసుకుంటాడు. ఫంక్షనల్ మాడ్యూల్స్ అని ఉంటుంది, అది కూడా ఎవాపరేట్ చేసుకుంటాడు. రిపోర్ట్స్ అన్ని ఎవాపరేట్ చేసుకుంటాడు. సో ఇక్కడ కొన్నిసార్లు మీరు టేబుల్ నిలుపుతూ ఉంటారండి, అది కూడా దొరకదు. అప్పుడు ఎవాపర్తో మాట్లాడినప్పుడు ఎవాపర్ ఏం చేస్తారంటే ఎవాపర్ చెక్ చేస్తాడు. తనను కూడా తనకి టేబుల్ గురించి ఐడియా ఉంటుంది కదా, చెక్ చేసేది లేదనుకోండి ఎవాపర్ ఇక్కడ SC11లో జెడ్తో చేస్తాడండి. ఇక్కడ జెడ్ మెటీరియల్ టేబుల్. ఒక మారాలో మెటీరియల్ టేబుల్లో ఉన్న డేటాను తీసుకుని కొన్ని ఐటమ్స్ దీంట్లో ఇన్సర్ట్ చేసి జెడ్తో చేసి టేబుల్ ఆ జెడ్ టేబుల్ యూజ్ చేసుకుంటాడు. అది వెరీ రేర్ కేసెస్, 10% కేసే. డెఫినెట్లీ SAPలో ఏ క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో టేబుల్స్ అన్నీ కూడా SAPలో ప్రొవైడ్ చేసిన టేబుల్స్ ఫిట్ అవుతాయండి. ఫిట్ అంటారు దాన్ని, ఫిట్ అనాలిసిస్ అంటారు, ఫిట్ అనాలిసిస్. సో నౌ టాక్ అబౌట్ దిస్ టేబుల్. మనం ఇప్పుడు చెక్ చేస్తున్నామండి. చెక్ చేసాక రిపోర్ట్లో మనకి మెటీరియల్ రిపోర్ట్లో మెటీరియల్ నెంబరు, ఆ తర్వాత ఇలా ఏది కావాలంటే మెటీరియల్ టైప్స్. రిపోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది రిపోర్ట్. ఒక రిపోర్ట్ ఎలా ఉంటుంది చూడండి సార్. సో ఎవాపర్ మీకు ఈ రిపోర్ట్ ఇచ్చాడు, మాకు సిస్టంలో లేదు. ఇది దీనికి రిలేటెడ్ మీరు ఒక FSDకి ఒక టేబుల్ ఫీల్డ్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసినామని మీకు ఎవాపర్ ఇచ్చాడు. రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్, మెటీరియల్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, బ్యాచ్ నెంబర్, క్వాంటిటీ, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. అప్పుడు ఈ యొక్క రిపోర్ట్స్ 3, 6, 7 ఫీల్డ్స్ ఉన్నాయి అని ఇక్కడ SAPలో రిపోర్ట్లో 7 ఫీల్డ్స్తో రిపోర్ట్ ఎక్కడా లేదు. సో అప్పుడు మీరు ఈ టేబుల్స్ ఫీల్డ్స్ రిలేటెడ్ మ్యాపింగ్ చేసి ఎవాపర్కి ఒక డాక్యుమెంట్ ఇస్తారు. దాన్నే ఫంక్షనల్ స్పెక్స్ అంటారు, దాన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఇది ఎలా తయారు చేయాలి? సపోజ్ ఈ యొక్క రిపోర్ట్ ఉంది, ఇప్పుడు ఫంక్షన్ స్పెక్ట్కి వెళ్తున్నాను. మెటీరియల్ రిపోర్ట్ దేంట్లో ఉంటుందండి? మారా అనే టేబుల్లో ఉంటుందండి. మారా అనే దాంట్లో ఉంటుందండి. సపోజ్ మెటీరియల్ రిపోర్టు మారా, మెటీరియల్ అనే టేబుల్లో ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేస్తారంటే ఇక్కడ మెటీరియల్ నెంబర్ అనుకోండి. సపోజ్ ఇక్కడ ఫిట్ అంటే ఈ మారా టేబుల్లో ఉంది ఫిట్, ఫీల్డ్ ఎంట్రీ కంపల్సరీ అవసరం ఇది. సో ఇక్కడ
మీరు ఎలా ఇస్తారంటే మారా అనే దాంట్లో అండ్ MATNR ఫీల్డ్ ఎలా ఉంటుంది ఫీల్డ్ అంటే ఇవ్వాలండి. ఇక్కడ మెటీరియల్ మాస్టర్ టేబుల్లో చూడండి, ఇక్కడ మెటీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ డెఫినెట్లీ మెటీరియల్ నెంబర్ ఇవ్వండి. మెటీరియల్ నెంబర్ MATNR, దిస్ ఈస్ ద ఫీల్డ్స్. ప్రతి టేబుల్కి 250+ ఫీల్డ్స్ ఉంటాయండి. ఇలా మీరు ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వాలండి. మారా తర్వాత ఇక్కడ నాకు సపోజ్ నెక్స్ట్ వచ్చి మీకు ఈ ఫీల్డ్ కావాలి, ఇది ప్లాంట్ కావాలి, లేకపోతే స్టోరేజ్ లొకేషన్ కావాలి. ఇక్కడే ఈ టేబుల్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. మెటీరియల్ మాస్టర్లో ఇక్కడ సపోజ్ మెటీరియల్ టైప్ ఒకటి కావాలనుకోండి, ఇంకొన్ని మెటీరియల్ టైప్, లేకపోతే కనుక మెటీరియల్ గ్రూప్ కావాలనుకోండి, మెటీరియల్ గ్రూపింగ్ MATKL మెటీరియల్ గ్రూప్. సపోజ్ ఎగ్జాంపుల్ మెటీరియల్ గ్రూప్ కావాలనుకోండి, మెటీరియల్ గ్రూప్ సపోజ్ ఎగ్జాంపుల్ కావాలనుకోండి. సో ఫీల్డ్ ఎంట్రీ మారా దాంట్లో ఇక్కడ సేమ్ ఏది కావాలి, ఇక్కడ మెటీరియల్ గ్రూప్ వచ్చి ఈ ఫీల్డ్ వచ్చి MATKL హార్డ్లీ ఐ థింక్ సో 1 వీక్ పడుతుందండి. దీని మీద కూర్చోకూడదండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా రోల్అవుట్ అయినా మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సో 1 అవర్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, లేదా ½ an hourలో తీసేసుకోవచ్చు. 1 hour FSD, 1 hour బిజినెస్ బ్లూ ప్రింట్. అందుకే మీకు ఇంప్లిమెంటేషన్లో బ్రీతింగ్ టైం ఉంటుంది, బట్ టైం టోటలీ టైట్ షెడ్యూల్ ఉంటుంది. ప్రెజర్ ఎవరో పెట్టరండి. ఇంప్లిమెంటేషన్ చాలా స్మూత్గా చేసుకోవచ్చు, మీరు నేర్చుకుని కూడా చేయొచ్చండి. కానీ అదే ఇష్యూ వచ్చింది అనుకోండి, నెక్ మీద ఉంటుంది. అదే లెవెల్ 3 లెవెల్ 1 సపోర్ట్లో ఉన్నారనుకోండి, 10+ ప్రొఫైల్స్ వితిన్ 1 hourలో సాల్వ్ చేయాలి. మీరంతా లెవెల్ 2లోకి వస్తారు, 5+, 7+ అవ్వాలన్నారు, వాళ్ళకి 4 hours టైం ఇస్తారు. అలాగే 2+1+ ప్రొఫైల్ అనుకోండి, 1 day టైం ఇస్తారు, 8 hours or 10 hours అలా టైం ఇస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, లెవెల్ 1, L1, L2, L3 సపోర్ట్ ప్రాజెక్ట్స్. సో ఇలా మీరు రిపోర్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక 1 hour దీనికి టైం కేటాయించాలి. 2nd month, 3rd month, 4th month హార్డ్లీ 5 to 7, 6 hour రిపోర్ట్స్ ఉంటాయండి అప్రాక్సిమేట్లీ. దీన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. సో ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో టేబుల్స్ని ఐడెంటిఫై చేయడం, అదే ఛాలెంజింగ్.